నిన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి నిన్న ఉండవల్లిలో క్యాంప్ కార్యాలయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానిస్తున్న చంద్రబాబు నాయుడు. సో దాంట్లో ఈనాడు మేజర్ గా చూస్తే ఏం రాసిందంటే, పొగాకు భారంలో బోర్డు సగం భరించాలి, మామిడి గుజ్జుపై జీఎస్టీ 12% 5% తగ్గించండి, పామోలిన్ దిగుబడి సుంకం తగ్గింపై పునరాలోచించండి, ఆక్వా ఎగుమతులపై అమెరికా సుంకాల భారం తప్పించండి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కోరిన చంద్రబాబు నాయుడు. హెచ్డీ బార్లీ పొగాకు ధరలు తగ్గిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్లతో 20 మిలియన్ కొనాలని నిర్ణయించినట్టు చంద్రబాబు తెలిపారు. రాష్ట్రం ఖర్చు పెడుతున్న 300 కోట్లు 150 కోట్ల పొగాకు బోర్డు భరించేలా చూడాలని కేంద్రాన్ని కోరారు. అట్లానే ఇక్కడ చూస్తే పొగాకు రైతులను ఆదుకోండి, బార్లీ పొగాకు కోసం 150 కోట్లు వెచ్చించండి, 300 కోట్లతో మేము పొగాకు కొంటున్నాం. సో మామిడి గుజ్జుపై జీఎస్టీ సేమ్, పొగాకు అదనపు సాగు వద్దు, దాంతో రైతులకు ఇబ్బంది. గోయల్ పొగాకుని ఇంకెక్కువ మీరు సాగు చేయొద్దని చెప్పి కేంద్ర మంత్రి గోయల్ గారు చెప్తున్నారు. అసలు పొగాకుకు సంబంధించి ఎప్పుడు కొనాలి, ఎప్పుడు మీరు కేంద్ర మంత్రితో ఎప్పుడు ఆయన ఏడకొస్తే మాట్లాడేది? చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో కనీసం అసలు మీకు అర్థం అవుతుందా? మార్చి నుంచి జూన్ వరకు పొగాకుకు సంబంధించి కొనాలి. 220 మిలియన్ టన్నులు ప్రొక్యూర్మెంట్ చేయాలి. ఇది పొగాకుని మార్చి 1 నుంచి జూన్ ఎండ్ వరకు. ఇంకా 10 రోజులు 15 రోజులు పోతే ఇంకా అయిపోయింది టైం కూడా. సో ఇప్పుడు మీరు తేరుకొని, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇప్పుడు తేరుకొని, అది కూడా కేంద్ర మంత్రి ఎక్కడికి వస్తే ఒక 20 మిలియన్ కేజీలు కొనండి. మొన్నటిదాకా ఎంత కొన్నారు? 40 మిలియన్ టన్నులు కొన్నారు. ఎంత? 220 మిలియన్ టన్నులు ప్రొక్యూర్మెంట్ చేయాల్సి ఉంటే కేవలం 40 మిలియన్ టన్నులు మాత్రమే చేశారు. రేటు కూడా 220 నుంచి కేవలం 260 మాత్రమే అమ్ముతున్నారు. హైగ్రేడ్ క్వాలిటీ, అది కూడా హైగ్రేడ్ క్వాలిటీని 360 రూపాయలకి పక్కన కర్ణాటకలో కొంటుంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 366 రూపాయలకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కొంటే, ఇప్పుడు కర్ణాటకలో 360 కొంటున్నారు. జగన్ గారు ఉన్నప్పుడు 366 కొన్నారు. కానీ మీరు ఇప్పుడు 220 నుంచి 260 మధ్య, అంటే 240 రూపాయలు కొంటున్నారు. రైతు అక్కడ నష్టపోతా ఉన్నాడు. చేయాల్సింది చెయ్యరు. మిర్చికి సంబంధించి కూడా మొన్న సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి ఆడికి వెళ్ళి వచ్చిన తర్వాత కేంద్రానికి లేఖ రాస్తారు. 25% వాళ్ళు కొంటామన్నారు. ఇప్పటి వరకు ఒక 1% కూడా కొన్నటువంటి దాఖలాలు లేవు. నిన్నటికి నిన్న ధాన్యం బకాయిలు ఏదైతే 1000 కోట్లు ఉన్నాయని చెప్పి నీ పత్రికలోనే రాశారు. 2 నెలల నుంచి ధాన్యం బకాయిలు ఇవ్వటలేదని. జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లొస్తే తప్ప మీకు రైతాంగం గుర్తురాదు కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లొస్తేనేమో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వచ్చిన వాళ్ళ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెడతారు. మొన్న మిర్చి యార్డు చూసాం, కేసులు పెట్టారు జగన్ గారి మీద, మరి కొంతమంది మీద. నిన్నటికన్నా పొదులు చూసాం ఏ విధంగా చిత్రహింసలు చేస్తున్నారు కార్యకర్తల్ని, రైతుల్ని. అక్కడ వచ్చినట్టు రైతుల మీద కూడా కేసులు. ఎంత దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి.